వెల్కమ్ టు అవర్ ఛానల్ అవనీస్ లవ్ స్టోరీ. ఇక మన కథలోకి వెళ్ళిపోదామా? రొమాంటిక్ హీరో కథలోకి వెళ్ళిపోదాం. రిషి, నేనెవరో కూడా తెలియకపోవడం మంచిది. ఒక పని చేయండి అని అంటూ ఫోన్లో కొన్ని విషయాలను హరినారాయణ గారికి చెప్పాడు. అది విన్న హరినారాయణ ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయలేరు అని అన్నాడు. రిషి, కానీ హరినారాయణ గారు కొంచెం ఆలోచించి, కానీ వెన్నెలను వాళ్ళు ఏదైనా అంటారేమో అని అన్నాడు హరినారాయణ. కానీ వీటన్నిటికీ కారణమని వాళ్ళు తన్ని కొట్టే అవకాశం కూడా ఉంది అని అన్నాడు హరినారాయణ. దానికి రిషి కొంచెం ఆలోచించి, మీరేమీ భయపడకండి, నేను అన్నీ సెట్ చేస్తాను. అక్కడ వెన్నెలపై చెయ్యి వేసేంత ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేదు. తను ఏం చెయ్యాలనుకుంటుందో అన్నీ ఇక నుంచి అలాగే జరుగుతాయి. తన చిటికిన వేలుని కూడా టచ్ చెయ్యనివ్వను అని ఖచ్చితంగా చెప్పాడు రిషి మునుపటి పొగరు కనిపించింది విశ్వకి. అలా కొన్ని విషయాలు మాట్లాడి హరినారాయణ గారితో తర్వాత ఫోన్ పెట్టేశాడు. తర్వాత విశ్వ, మనం త్వరగా వెళ్ళాలి, మనం ఈరోజు ఈవినింగ్ కల్లా అక్కడికి చేరుకోవాలి అని అంటూ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. రిషి ఇది ఇలా ఉండగా ఇక హరినారాయణ గారు ఊర్లో ఒక పెద్ద ఇల్లు భవనం చూడటానికి చాలా బాగుంటుంది. కానీ ఆ ఇంట్లో ఏదో వెలితి కనిపిస్తూ ఉంది. ముందన్నటువంటి కళ లేదు, ఎక్కడా నవ్వనేదే లేదు. ఆ ఇంటికి డెకరేట్ చేశారో ఏదో పెళ్లి సందడిలా ఉంది, కానీ అక్కడ ఎవరి మొహంలోనూ సంతోషం లేదు. పెద్దగా జనాలు కూడా లేరు. అప్పుడే ఒక 18 ఏళ్ళు ఉంటాయనుకుంటా ఒక అమ్మాయి, చూడటానికి నల్లగా ఎత్తుగా పళ్ళు వేసుకొని పొడవాటి జుట్టు చింపిరిగా, తల కూడా దువ్వుకోకుండా, అస్సలు ఏ డ్రెస్కి ఏ ప్యాంట్ వేసుకుందో తనకే తెలియదు, చేతిలో కాఫీతో భయంగా హాల్లో ఉన్న ఒక ఆమె దగ్గరికి వెళ్ళి అత్తయ్య కాఫీ అని భయంగా తన చేతికి ఇచ్చింది. ఆ కాఫీ తీసుకొని ఆవిడ పొగరుగా కాఫీ సిప్ చేసి ఆ అమ్మాయి మొహానికేసి కొట్టింది. అచ్చం నీ మొహంలానే చాలా చండాలంగా ఉంది అని, ఇన్ని రోజుల నుంచి నీకు కాఫీ పెట్టడం కూడా రావడం లేదా? అంతా నా కర్మ, నీలాంటి దాన్ని నా కోడలుగా చేసుకుంటున్నందుకు అని అంటూ ఆ అమ్మాయిని తిట్టడం మొదలుపెట్టింది. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ఎందుకే దాన్ని ఎప్పుడు తిడుతుంటావు, పాపం అది చిన్నపిల్ల, అయినా దాన్ని ఇంట్లో పనులన్నీ ఇంట్లో తనతోనే చేస్తుంటావు, ఎప్పుడైనా దాన్ని తిన్నావా అని కూడా అడిగావా అని అడిగాడు ఆయన. దానికి ఏంటి నోరు లేస్తుంది, ఇల్లరికపుల అల్లుడివి, అలాగే ఉండు, నోరు లేస్తే బాగుండదు చెప్తున్నా, ఏదో చుట్టుపక్కల వాళ్ళు నిన్ను వదిలేస్తే ఏమనుకుంటారో అని నిన్ను ఇంకా ఇంట్లో పెట్టుకున్నా. నిజం చెప్పాలంటే నాకు నువ్వు అది ఇద్దరు ఇష్టం లేదు. మీరు ఇంట్లో ఉండడం కానీ భరిస్తున్నా. నీకు అంత బరువైపోతే ఇంట్లోంచి వెళ్ళిపో, నేను మాత్రం అడ్డురాను అని చెప్పి తన కొంగును విదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దానికి ఆయన నిట్టూర్చి, ఎప్పుడు ఏ దేవుడు కరుణిస్తాడు, వెన్నెలంత స్వచ్ఛమైనది ఈ వెన్నెలమ్మ, అలాంటిది తనకే ఇన్ని కష్టాలు. చిన్నప్పటి నుంచి తనని తాను కోల్పోతూనే ఉంది. చిన్నప్పుడు తన తల్లిని, కడుపున పడకముందే తన కుటుంబాన్ని, వయసు వచ్చాక తన తాతయ్యని, కనీసం తన మొహమైన అందరూ ఆడపిల్లల్లా ఉంటే బాగుండేదేమో, కానీ ఆ దేవుడు తన మీద పగపట్టాడు అని అనుకుంటూ బాధపడుతూ, సారీ తల్లి, నేనేం చేయలేనందుకు అని అనుకుంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు బాధగా. వెన్నెల వాళ్ళ అత్తయ్య కాఫీ కొట్టడంతో పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లో వాటర్ తిప్పి మొహంపై కాఫీ అంతా క్లీన్ చేస్తుంది. తన మొహం తెల్లగా పాలలా వెలిగిపోతుంది. తన మొహంపై ఇందాకున్నటువంటి బ్లాక్గా ఏమీ లేదు. తన మొహంలో ఒక విధమైన గ్లో వచ్చి, నిజంగానే తనని ఎవరైనా చూస్తే అంత పనికిరాని బట్టల్లో కూడా రాజకుమారిలా అనిపిస్తుంది మన వెన్నెల పాప. తను చూడగానే అలా మైమర్చిపోయి ఉండిపోతారు అద్దంలో. తనను తాను చూసుకొని అద్దం వైపు చూసి టెన్షన్ పడుతూ చుట్టూ చూసి, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉంటే నేను అందరికీ నచ్చేస్తాను,
అప్పుడు నా జీవితం నిజంగానే వాళ్ళు నాశనం చేసేస్తారు అని అనుకుంటూ అక్కడ ఏదో ఫేస్ క్రీమ్ ఉండడంతో దాన్ని తీసుకొని కోపంగా భావోద్వేగం ఎక్కువై కోపంతో ఆ ఫేస్ క్రీమ్ అంతా అద్దంలో తన మొహం కనిపించకూడదని తన మొహం కనిపించేంత వరకు అతనికి ఆ అద్దానికి అంతా పూసేసింది. పూసేసి ఇది నేను, ఎవ్వరికీ కనిపించని నేను, నా అసలు ఎవ్వరికీ తెలియకూడదు. నేనెంతవరకు ఇలా దాయగలను నాకు తెలియదు. కానీ దాయాలి నేను, ఎందుకంటే నా చదువు పూర్తి కావాలి. కనీసం ఈ ఇయర్ ఎగ్జామ్స్ అయినా రాసేసి నేను ఇక్కడి నుంచి బయటపడాలి అని అనుకొని అప్పటిదాకా నేను ఇవన్నీ భరించాలి అని అనుకుంటూ మళ్ళీ తన మొహానికి మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేసింది. ఒక ప్రొఫెషనల్ లాగా బ్లాక్ మేకప్ అంతా వేసేసుకొని తన పళ్ళు కూడా ఎత్తు పళ్ళు సెట్ చేసుకొని బయటకు వచ్చింది. మనసులో ఇలా అనుకుంటుంది, ఈ మేకప్ ఎలా జరగటం మూడోసారి వాటర్ తగలగానే పోతుంది. ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాటర్ ప్రూఫ్ తెచ్చుకోవాలి. మేకప్ ఇలా జరగడం మూడోసారి వాటర్ తగలగానే పోతుంది. ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాటర్ ప్రూఫ్ తెచ్చుకోవాలి మేకప్ కిట్ అనే ఆలోచన వచ్చింది. అలా వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి తన బెడ్రూమ్ కూడా కాదు, ఏదో స్టోర్ రూమ్లా ఉంది. అది బెడ్రూమ్లా కూడా లేదు, ఏదో స్టోర్ రూమ్లా ఉంది. చుట్టూ చూడడానికి చెత్త, మొత్తం పాత సామాన్లన్నీ ఒకవైపున వేసి ఉంచింది. తనకు మాత్రం పడుకోవడానికి ఒక చాప మాత్రం నేలపైన. అక్కడ కొద్ది స్థలంలో నీటిగా నేలను శుభ్రం చేసి దానిపై చాప వేసుకొని అక్కడే పడుకుంది వెన్నెల. అప్పటికే సమయం రాత్రి 8 అవుతూ ఉండడంతో తనకేదో గుర్తు వచ్చినట్టు ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి, ఇంట్లో చాలామంది ఉన్నారు, పైగా రేపు పెళ్ళి అని అత్తయ్య పనివాళ్ళను కూడా కొంచెం ఎక్కువ మందిని కాపలా ఉంచింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటూ బాధపడుతూ ఉంది వెన్నెలకు చాలా భయం వేస్తుంది. అప్పుడే ముందు ఇక్కడ నేను ఎలా ఉన్నది హరినారాయణ మామయ్యకి చెప్పాలని అనుకుంటూ కొంచెం ఓపిక తెచ్చుకొని అందరూ నిద్రపోయారన్నాక నిర్ధారించుకున్నాక మెల్లిగా అడుగులు బయటికి వేసింది. అప్పుడే వెన్నెలకు వాళ్ళ అత్తయ్య హాల్లో కూర్చొని తన బావతో ఇలా మాట్లాడుతుంది. అరే నాన్న, నువ్వు దాని జీవితాంతం అవసరం లేదు. జస్ట్ పెళ్లి చేసుకో. దాంతో గడపాలంటే ఉండు. కొద్ది రోజుల తర్వాత దానికి పిచ్చి పట్టినట్టు యాక్టింగ్ చేద్దాం. ఆ తర్వాత దానికి మతిస్థిమితం తప్పి అదే ఇంట్లో చచ్చిపోయింది అనేలా సృష్టిద్దాం అని అనుకుంటూ వెన్నెల జీవితాన్ని నాశనం చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారు తల్లి కొడుకులు. అప్పుడే ఆ మాటలన్నీ వింటున్న వెన్నెలకి ఏడుపొస్తుంది ఆపుకుంటూ. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అనుకుంటూ వస్తున్న ఏడుపుని పంటి బిగువున ఆపి ఇంటి వెనకల వైపు గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక సందు ద్వారా హరినారాయణ ఇంటికి చేరుకుంది. హరినారాయణ గారు రిషి వాళ్ళు రావడంతో వాళ్ళను ఒకసారి కలిసి జరగాల్సిన పనులన్నిటినీ ఒక్కసారి ఆలోచించి తీరిగ్గా ప్లాన్ వేసి ఇంటికి వచ్చారు హరినారాయణ గారు. అప్పుడే ఎవరో డోర్ కొట్టడంతో భోజనానికి కూర్చున్న హరినారాయణ గారు ఫ్యామిలీ కొంచెం కంగారు పడ్డారు. ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ హరినారాయణ గారు లేచి వెళ్ళి తలుపు తీయగా అక్కడ వెన్నెలను చూసి తల్లి అని కంగారుగా లోపలికి రా అని ఒకసారి చుట్టూ చూసి వెన్నెలను లోపలికి తీసుకెళ్లారు. తరువాత తలుపు వేశారు. ఏమైందమ్మా అని ప్రేమగా హరినారాయణ గారు వెన్నెలను సోఫాలో కూర్చోబెట్టి అడగ్గా వెన్నెల, మామయ్య మీరు పెళ్ళిని ఆపుతానని నాకు చెప్పారు కదా, కానీ వాళ్ళు నన్ను చంపేస్తానని, పెళ్లి చేసుకొని నా ఆస్తి రాయించుకొని నన్ను పిచ్చిదాన్ని చేస్తానని చెప్తున్నారు మామయ్య అని ఏడుస్తూనే హరినారాయణ గారిని హత్తుకుంది వెన్నెల. హరినారాయణ గారు ప్రేమగా వెన్నెల తల నిమురుతూ చిట్టి తల్లి అని ప్రేమగా పిలిచారు. వెన్నెల ఏడుస్తూనే చిన్న పిల్లల ఎక్కిళ్ళు పెడితే తన తలను పైకెత్తి నువ్వు కనుక ఈ పెళ్ళి నాపకపోతే ఏడుస్తూనే హరినారాయణ గారిని హత్తుకుంది.
చిట్టి తల్లి అని ప్రేమగా పిలిచారు. వెన్నెల ఏడుస్తూనే చిన్నపిల్లలా ఎక్కిళ్ళు పెడుతూ తన తలను పైకెత్తి, నువ్వు కనుక ఈ పెళ్ళిని ఆపకపోతే నేను ఖచ్చితంగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను మామయ్య అని అంటూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది. హరినారాయణ గారు చిన్నగా నవ్వి, నా చిట్టి తల్లి, నా వెన్నెల అంత పెద్దది అయిపోయిందా? పొరపాటున కూడా ఇలాంటి మాటలు రాకూడదు. నీకు చెప్పాను కదా, నా బిడ్డ హరిని నాకు ఎంతో, నువ్వు కూడా అంతే. అలాంటిది నీ జీవితం నాశనం అవుతుంటే నేను ఊరుకుంటానా? అండి ఇవాల్టి ఎపిసోడ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అండి, ఎన్ని లైక్స్ ఎన్ని వ్యూస్ వస్తే నా ఛానల్ అంత గ్రో అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్.